సివిల్ సప్లైస్లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది, హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తూ ఉంది. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్. ఈ మధ్యనే 5 లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయటపెట్టిండ్రు. హిల్ టీపీ ఈ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్. పవర్ స్కామ్ 50,000 కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం. హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్, హ్యామ్ రోడ్లలో స్కామ్, హెచ్ఎండిఏలో స్కామ్లు, ఇలా చివరికి లిక్కర్ స్కామ్. వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని, ఎంబీబీఎస్లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళా మార్కులు వేయడం స్కామ్ కూడా చేసిండ్రు. కాళోజీ గారు అంటారు కాదేది కవితకు అనర్హం అన్నట్టు, రేవంత్ రెడ్డి గారి పాలనలో కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టు పిల్లల ప్రశ్న పత్రాలు దిద్దడంలో హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్కామ్కు పాల్పడి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.